భారతదేశ మార్కెట్లోకి ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఓబెన్ రార్ ఈజీ వేరియంట్ యొక్క అప్గ్రేడ్ వర్షన్ ఓబెన్ రార్ ఈజీ సిగ్మా అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఇక ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బోల్డ్ ఎలక్ట్రిక్ అనే ఒక క్యాంపెయిన్ హైలైట్ చేస్తూ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చారు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఒక ఎమోషన్ ని కస్టమర్స్ ఫీల్ అవుతారు. ఎందుకంటే దాంట్లో ఉన్న పర్ఫార్మెన్స్ కానివ్వండి, షార్ప్నెస్ కానివ్వండి, అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఒక కొత్త యాటిట్యూడ్ ని కస్టమర్స్ అయితే ఫీల్ అవుతారు. అందుకనే మేము ఈ బోల్డ్ ఎలక్ట్రిక్ అనే ఒక క్యాంపెయిన్ ద్వారా ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లో తీసుకొచ్చామని చెప్తున్నారు. మరి అయితే ఓబెన్ రార్ ఈజీ సిగ్మా ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, స్పెసిఫికేషన్స్, ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మొదటిగా ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ చూసినట్లయితే రెండు వేరియంట్స్ ఇస్తున్నారు. 3.4 కిలోవాట్ల కెపాసిటీ, అలానే 4.4 కిలోవాట్ల కెపాసిటీ అనమాట. ఇక ఫస్ట్ మేజర్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు అయితే లేదనమాట. ప్రీవియస్ గా ఏదైతే ఓబెన్ రార్ ఈజీ వేరియంట్ ఏదైతే ఉందో ఇంచుమించుగా డిజైన్ అయితే అలా ఉంటుంది. ఎటొచ్చి కొన్ని పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి, అలానే కొన్ని డిజైన్ పరంగా కొన్ని ఎలిమెంట్స్ అయితే యాడ్ చేసామని చెప్తున్నారు. అందులో మేజర్ గా చూసినట్లయితే ఎలక్ట్రిక్ బైక్ లో మనకి రివర్స్ మోడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఎలక్ట్రిక్ బైక్ లో రివర్స్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అలానే ఏదైనా ఒక పార్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఈజీగా మీరు పార్క్ చేసుకోవడానికి హెల్ప్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 5 అంగుళాల TFT కలర్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. నావిగేషన్ ఫీచర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే మీకు కాల్ ఏమైనా వస్తే కనుక కాల్ అలర్ట్ కూడా చూపిస్తుంది. అలానే మెసేజెస్ ఏమైనా వస్తే మెసేజ్ సంబంధించిన నోటిఫికేషన్ చూపిస్తుంది. అలానే మీకు మ్యూజిక్ సంబంధించిన అలర్ట్స్ అయితే చూపిస్తుంది. అలానే మీకు ఇప్పుడు ట్రిప్ మీటర్ కూడా ఈ కొత్త వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఇందులో మనకి ఎర్గనామిక్ సీట్, సో మరింత కంఫర్టబుల్ సీట్ అయితే ఇందులో అయితే ఆఫర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. లాంగ్ డిస్టెన్స్ ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళ దృష్టిలో పెట్టుకుని సీట్ ని కూడా అప్గ్రేడ్ చేశారన్నమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ మొత్తం 4 కలర్స్ లో లభిస్తుంది అనమాట. మొదటి చూసినట్లయితే బోల్డ్ ఎలక్ట్రిక్ రెడ్ అనే ఒక కలర్ లో లభిస్తుంది. నెక్స్ట్ ఫోటాన్ వైట్, నెక్స్ట్ ఎలక్ట్రో ఆంబియర్, అలానే నెక్స్ట్ సర్జీ సియాన్, ఈ రంగుల్లో అయితే మనకి ఎలక్ట్రిక్ బైక్ అయితే అందుబాటులో ఉంటుంది. ఇక డిజైన్ పరంగా అప్డేట్ చూసినట్లయితే కొన్ని గ్రాఫిక్ ఎలిమెంట్స్ అయితే మాత్రం యాడ్ చేశారనమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఇది 50% టెంపరేచర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే 2x బ్యాటరీ లైఫ్ స్పాన్ కూడా ఉంటుందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇందులో ఉన్న స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి IPMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని పీక్ పవర్ 7.5 కిలోవాట్లు అనమాట. మీకు టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 95 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ లభిస్తుంది. 52 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకండ్లోనే చేరుకోగలదు. ఇక మీకు చెప్పిన ఏదైతే టాప్ స్పీడ్ ఏదైతే ఉందో ఇది 3వ మోడ్ లో లభిస్తుంది. మొత్తం ఎలక్ట్రిక్ బైక్ లో ఎకో మోడ్, సిటీ మోడ్, హ్యావక్ మోడ్ అయితే ఉంటుంది అనమాట. హ్యావక్ మోడ్ లో మీకు ఆ 95 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది లభిస్తుంది. ఇక రేంజ్ చూసుకున్నట్లయితే 4.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో కంపెనీ వాళ్ళు 175 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అవుతుందని చెప్తున్నారు. 0 నుండి 80% ఛార్జ్ అనేది 2 గంటల్లోనే ఎలక్ట్రిక్ బైక్ లో మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మీకు యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఉదాహరణకి రైడ్ ట్రాక్ చేసుకునే విధంగా రైడ్ ట్రాకింగ్ అనే ఫీచర్ ఇస్తున్నారు. అలానే మీ ఓబెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ ని ఫైండ్ చేసుకునే విధంగా GPS కానివ్వండి, ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా ఉంటుందన్నమాట. జియో ఫెన్సింగ్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, అలానే స్మార్ట్ అలర్ట్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ బైక్ లో అయితే ఫీచర్స్ కింద అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే మీకు ఛార్జింగ్ స్టేషన్ లొకేటర్ కూడా ఇస్తున్నారు అనమాట. అంటే మీకు నియరెస్ట్ గా ఏమైనా ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే వాటికి కూడా మీకు యాప్ లో అయితే ఆ సమాచారం అయితే ఇస్తుంది అనమాట. అలానే మీకు యాంటీ థెఫ్ట్ అలారం విత్ రిమోట్ లాక్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ స్ట్రక్చర్ ని కూడా మనకి ఆర్క్స్ ఫ్రేమ్ అనే స్ట్రక్చర్ మీద బిల్డ్ చేశారన్నమాట. ఇండియన్ రోడ్ కండిషన్స్ తగ్గట్టుగా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే డిజైన్ చేసామని చెప్తున్నారు. ఈ బైక్ లో మనకి 200 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కూడా లభిస్తుంది. టైర్స్ చూసుకున్నైతే 17 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. మనకి కాస్త విడ్త్ ఉన్న టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు గ్రిప్ కోసం అనమాట. అలానే మనకి సేఫ్టీ కోసం యూనిఫైడ్ బ్రేక్ అసిస్ట్ అనే ఒక ఫీచర్ ఇస్తున్నాడు. అలానే దాంతో పాటుగా బైబ్రీ అనే ఒక ప్రిసైజ్ బ్రేకింగ్ ఫీచర్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇది వాస్తవానికి 2 లక్షల రూపాయల విలువ గల బైక్స్ లో మాత్రం ఉండే ఫీచర్ ని ఏళ్ళ బైక్స్ లో కూడా ఇస్తున్నారు అనమాట. అంత సేఫ్టీ ఫీచర్ ఉంటుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే మీకు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎప్పుడైతే మీరు వెహికల్ ఆన్ చేస్తారో అప్పుడు ఆ డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. దాంతో పాటుగా మీకు సస్పెన్షన్ చూసుకున్నైతే 7 లెవెల్ అడ్జస్ట్మెంట్ సస్పెన్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మోనోషాక్ సస్పెన్షన్ అనమాట, రేర్ సైడ్ ది. అలానే మీకు 230 మిల్లీమీటర్ వాటర్ వేడింగ్ డెప్త్ కూడా ఉంటుంది అనమాట. అంటే మీకు ఫ్లడెడ్ వాటర్ ఏదైతే ఉంటుందో అక్కడ మీకు కాపాడడం కోసం ఈ 230 మిల్లీమీటర్ వాటర్ వేడింగ్ కెపాసిటీ కూడా ఇస్తున్నారు. అలానే మీకు బ్యాటరీ థెఫ్ట్ ప్రొటెక్షన్ కోసం బ్యాటరీ థెఫ్ట్ లాక్ అయితే ఇస్తున్నారు అనమాట. అలానే వీళ్ళకి పేటెంటెడ్ వాండలైజేషన్ సంబంధించిన ఒక సేఫ్టీ ఫీచర్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే మనకి 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్నారు. బట్ దానికోసం మీరు 9,999 రూపాయలు అడిషనల్ గా పే చేయాలి. ఇక ఈ ఎక్స్టెండెడ్ వారంటీ ఏదైతే ఉందో మీరు సెకండ్ ఓనర్ కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక కంపెనీ వాళ్ళు అయితే బై డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ప్రైజింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో
లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అనేది లభిస్తుంది అనమాట. 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే ఉందో ఆ బైక్ యొక్క ఇంట్రడక్టరీ ప్రైస్ 1,27,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. మరొక వేరియంట్ 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఇంట్రడక్టరీ ప్రైస్ 1,37,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. వన్స్ ఈ ఇంట్రడక్టరీ ప్రైసింగ్ అయిపోయిన తర్వాత ఈ బైక్ యొక్క ప్రైసెస్ 20,000 పెరుగుతాయి అనమాట. అంటే బేస్ వేరియంట్ ప్రైస్ 1,47,000 రూపాయలకి పెరుగుతుందని చెప్తున్నారు. 4.4 కిలోవాట్ వేరియంట్ 1,55,000 రూపాయలకి పెరుగుతుందని చెప్తున్నారు. ఈ కియా ఎలక్ట్రిక్ బైక్ మీకు ఈఎంఐ కేవలం 2,999 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అలానే ప్రీ బుకింగ్ అమౌంట్ కూడా 2,999 రూపాయలు అనమాట. టెస్ట్ రైడ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓబెన్ ఎలక్ట్రిక్ సంబంధించిన షోరూమ్స్ వద్ద అయితే మీకు టెస్ట్ రైడ్స్ అయితే అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. ఇక షోరూమ్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఏకైక షోరూమ్ గుంటూరులో అయితే ఉందన్నమాట. గుంటూరులోని ఆటో నగర్ వద్ద అయితే షోరూమ్ రీసెంట్ గా ఓపెన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో కూడా మన ఈవీ కుర్రాడి ఛానల్ అప్లోడ్ చేస్తాం, అది కూడా చూడొచ్చు. ఇక తెలంగాణలో కూడా మనకి హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఓబెన్ ఎలక్ట్రిక్ సంబంధించిన షోరూమ్ అయితే అందుబాటులో ఉంది. ఇక ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీస్ గురించి మాట్లాడుకుంటే ఆగస్ట్ 15వ తారీఖు నుంచి అయితే ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీస్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఓబెన్ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో ఓబెన్ ఆర్ ఈజీ వేరియంట్ ని నేను ఆల్రెడీ టెస్ట్ కూడా చేశానండి. దాని యొక్క పర్ఫార్మెన్స్ అయితే నాకు నచ్చింది. దాని గురించి మనకి రివ్యూ వీడియోస్ కూడా మన ఈవీ కుర్రాడి ఛానల్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది ఓబెన్ ఆర్ ఈజీ సిగ్మా ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డీటెయిల్స్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చలేదు ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.